తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖులు శివరుద్ర సాధు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. అమ్మ నమస్కారం, చెప్పమ్మా. పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ. ఎంత పెద్ద పండుగ, అందరికి ఇష్టమైనటువంటి పండుగ. చక్కగా రంగురంగుల ముగ్గులు, గొప్పెమ్మలు, పశువులకి ప్రధానంగా పూజ చేస్తాము. పంట చేతికి వస్తుంది, పెద్దల్ని కూడా గౌరవిస్తాం. పెద్దలకి తర్పణాలంటూ చేస్తూ ఉంటారు, పిండ ప్రదానం చేస్తారు, దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. మొత్తంగా ఈ 4 రోజుల పండుగ విశిష్టత తెలియచేయండి. మన దగ్గర ఎక్కువ మాట్లాడితే ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ ఉందని అంటారు. యాక్చువల్లీ ఇది ఒకప్పుడు భారతదేశం అంతా ఉండేది. ఎందుకంటే ఈ జనవరి సమయంలో ఏంటంటే ఈ పశువు సంపదకు సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించిన విషయ వివరణలే, ముఖ్యంగా రైతులకు సంబంధించిన పండుగ ఇది. ఒకప్పుడు ఏంటంటే మన దగ్గర బోనాల పండుగ రోజు మహంకాళి వచ్చేసి పచ్చగడ్డి తొక్కుతుంది అంటారు ఇక్కడ తెలంగాణలో. అలాగే అక్కడ కూడా అమ్మవారిదే, అక్కడ కూడా వారి కుల దైవందే, ఇల వెలుపులదే చేసి కోడి పందాలు అనేది నిషిద్ధం. అది లేదు, కొంచెం ఆనందానికి చేసుకుంటున్నారంటే. దాని అంతరార్థం మాట్లాడే ముందు ఏంటంటే అమ్మ, చరిత్ర ఇతిహాస పురాణాలలో మనకు రాసున్న పండుగ విశిష్టత సంక్రాంతి అనేది ఏంటంటే అమ్మ, దీన్ని వచ్చేసి యాక్చువల్లీ ఈ సంక్రాంతి అనేది గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పై ఉన్న వ్యక్తులు, అంటే మన తాతలు ముత్తాతలు ఈ పండుగ వివరణ బలంగా చెప్పగలరు. ఇప్పుడు ఒక గొబ్బెమ్మలు పెడతాం, ముగ్గులు వేస్తాం. కానీ ఈ రోజు ముగ్గు చూసారా ఎలా ఉంటుందో కొంచెం గమనించి చూడండి. రంగురంగులు ఉంటాయి. ఒకప్పుడు మరి ఏ రంగులు ఉన్నాయి 100 సంవత్సరాల క్రితం? పసుపు, కుంకుమ, గంధమే. తర్వాత కొన్ని చెట్లకు సంబంధించిన రంగులు వచ్చేటి, అది వేరు. ఇవి ఎందుకు వేస్తారు, ఆ కల్లాప ఎందుకు చల్లుతారు, ఈ విషయ వివరణ కొంచెం డీప్ గా వెళ్తే అమ్మా, ఈ భోగ భాగ్యాలు ఎలా వచ్చాయి, అసలు ఎందుకు భోగభాగ్యాలు అన్న పేరు ఎందుకు పెట్టారు అనేది చూస్తే 13వ తారీఖు రోజు మనం చేస్తాం కదమ్మా. ఇందులో ముఖ్యంగా చేయడానికి గల అంతరార్థం ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచడానికి అని చెప్పేసి ఆయుర్వేదిక వనమూలికలను వేసి మనము చిన్న ఒక కలశం లాంటిది పెట్టుకొని చేసినా కూడా, లేదా చిన్నగా ఏదన్నా గుండం లాంటిది పెట్టి చేసినా కూడా పుణ్యమే. దీంట్లో అర్థం ఏం తెలుసుకోవాలంటే అమ్మా, వేపాకు సంబంధం, వేప చెట్టు ఉంటది కదా, అది గంధం. తర్వాత 27 నక్షత్ర జాతుల చెట్లు ఉన్నాయి మన దగ్గర. అంటే మనం వేప చెట్టు కాదు కదా, మామిడి నుంచి కాకుండా మళ్ళీ రావి చెట్టు, మారేడు చెట్టు, తుమ్మ చెట్టు, ఇవన్నీ పెట్టి వేస్తారు. ఎందుకు వేస్తారు ఇది మీరు బాగా గమనించండి. 2 నెలల్లో ఉన్న ఈ చలి తీవ్రత వల్ల ఈ శరీరంలోకి ఎక్కువ శాతంగా సూక్ష్మం వెళ్ళే అవకాశం ఉన్నది, అంటే వైరసెస్. అయితే పీల్చుకునే అవకాశం దొరకదు. కానీ ఈ భోగి రోజు వేస్తున్న అష్టసుగంధాల వల్ల ప్యూరిఫైడ్ ఆక్సిజన్ పీలుస్తారు. ఇందులో ఉన్న అంతరార్థం చెప్తున్నాం. అలా పెట్టినప్పుడు భోగాలు భాగ్యాలు ఎందుకు ఇవ్వాలంటే, మనిషికి భోగం భాగ్యం ఏది తెలుసా తల్లి? ఐశ్వర్యం కాదు, శరీరం. ఈ శరీరం అక్కడ ఉండి పీల్చాలి. పీల్చేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. మరి ఎలా చేసేవాళ్ళు? ఈ రోజు ఎందుకు గురువు గారు అలా చేస్తలేరంట? ఒకప్పుడు ఊరంతా చేసి ఒక దగ్గర కాల్చేవారు. ఇప్పుడు ఏమైంది, ఎవరింటి ముందు అపార్ట్మెంట్ నుంచి కిందకు వచ్చి బకెట్లో పెట్టి కాల్చుకుంటున్నారు. అదొకటి తరుణం. సరే, అయినా కూడా భక్తి మనం తప్పు పట్టలేము. అలా ఒకప్పుడు అమ్మ కొన్ని వనమూలికలను పెట్టి పీల్చుకున్నప్పుడు ఏమైందంటే, సూర్యుడు మనం ఇచ్చే గౌరవం, నాయన ఇన్ని రోజులు మమ్మల్ని ఇబ్బంది పెట్టావు అని ఒక మాట అయితే, సూర్య భగవానుడికి గౌరవం ఎలా అంటే, అసలు కనబడవాడు కదా 2 నెలల నుంచి ఎక్కడ ఉన్నాడు ఆయనది. ఎండ తీవ్రత చూసాం కదా, అసలు లేదు. రేపటి నుంచి ఎండ వస్తుంది. ఇప్పుడు సంక్రాంతి నెక్స్ట్ డే నుంచి ఎండ మొదలవుతుంది. కాబట్టి ఆయనకు గౌరవప్రదంగా ఇచ్చేది మొదట ఆ యొక్క పెట్టే ఏదైతే ఉంటుందమ్మా, మీరన్న మంట కూడా ముగ్గు వేసే పెడతారు. ముగ్గు కూడా ఎలా వేస్తారంటే అమ్మా, సూర్య భగవానుడికి సంబంధించిన ముగ్గు వేస్తారు కింద. ఇప్పుడు ఎవరు వేస్తున్నారు ముగ్గు మీరు గమనించండి. రంగులు వేస్తున్నారు కదా, ఇలా ఏమంటారంటే సర్కిల్ గా వేసేవాళ్ళు ముగ్గు. అందులో కొన్ని రకాలు వేసేసి ఒక రథం పెట్టినట్టుగా చేసి అలా ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. అలా చేసిన రోజు ఏమైతుందంటే, వాళ్ళు సూర్య భగవానుని ఆహ్వానించి భోగభాగ్యాలు. ఇప్పుడు మన వాళ్ళు ఇంట్లో ఉన్న పాత అన్ని తీసుకొస్తున్నారు, ఇంకా ఓకే ఏదో విధంగా కాలుస్తున్నారు కదా. ఇక్కడ 2 తరుణాలు జరిగాయి మళ్ళీ. మొదటి రోజు గోవర్ధనగిరి ఏదైతే ఉందో, తండ్రి లేపినాడు కదా, ఆ రోజు లేపిన రోజు ఇది 13వ తారీఖు భోగి. ఆ రోజు గోవర్ధనగిరి లేపినప్పుడు ఇంద్రుడి యొక్క తెలివికి తండ్రి యొక్క క్లాస్ ఇస్తాడు. ఎలాంటిదంటే, ఇంద్రుడే చేస్తాడు, ఓహో వీళ్ళందరూ పెద్ద యాగం చేస్తున్నారా, ఓహో వీళ్ళందరూ ధర్మం కోసం వెళ్తున్నారా, అలా చేస్తున్నాడా, ఈ బాలకృష్ణుడు నన్ను ఆపగలుగుతాడన్న ఒక వ్యూహంతో ఆయన గారు తీవ్రంగా వర్షాన్ని తెప్పించి ఆ కొండ చెరికలన్నీ పడి రాళ్ళు రప్పలు పడుతున్న ఆ సమయంలో తండ్రి ఏం చేస్తాడు, ఆ గోవర్ధనగిరి ఎత్తుతాడు. ఎత్తేసినప్పుడు అందరికి కిందికి వచ్చినప్పుడు ఆయన గారు ఇంద్రుడికి చెప్తుంటాడు, నీవు చేస్తున్నది నన్ను గుర్తుపట్టలేదా, లోక కళ్యాణం గురించి నేను ఎన్ని చేస్తూ అంటే, నీవు అసలు ఒక గ్రామంలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకుండా ఐరావతం వాడేది ఆయననే, తెల్లటి ఏనుగు మీద వచ్చేది ఇంద్రుడే. ఆయన గారికి జ్ఞానోదయం చేసిన రోజు కూడా ఈ 13వ తారీఖు రోజు భోగి రోజు. మొదటి రోజు ఈ విధంగా అవుతుంది.
భోగభాగ్యాలు రావాలనుకున్న ప్రతి ఇంట్లో అమ్మ మేము ఒక సాధులం కాబట్టి చెప్తున్నాం, సౌభాగ్యాలు కూడా రావాలి తల్లి. భోగభాగ్యాలు అనేది ఏంది? సౌభాగ్యాలు, ఆరోగ్యాలు, అందరికీ ఐశ్వర్యాలు ఇవన్నీ ఉన్న ఇంట్లో భోగభాగ్యం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మనం మనస్ఫూర్తిగా పండగ చేసుకుంటాం. ఇదే సంక్రాంతి లక్షలు ఖర్చు పెడుతున్న వాళ్ళు 1000-100 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ఇంట్లో కల్చర్ బాగా రావాలంటే అమ్మ ఇల్లు కాపాడబడాలి. అలాంటి పండుగలు కొన్ని ప్రాంతాల్లోనే బలంగా చేస్తున్నారు, ఇక్కడ మన దగ్గర చేయట్లేరు. ఎందుకంటే ఇక్కడ మన దగ్గర కేవలం కైట్స్ ఎగరేస్తారు లేదా కొన్ని రంగులకు సంబంధించి ఉన్నాయి. అక్కడ వాళ్ళు పాటిస్తున్నారు ఊర్లో వాళ్ళంటే ఇది వ్యవసాయానికి సంబంధించిన వ్యక్తులే ఎక్కువ పాటిస్తారు. రైతన్నల పండుగ అంటారు దీన్ని. ఆ రైతన్నల పండుగ ముఖ్యంగా ఎలా చెప్పుకోవచ్చు? మొదటి రోజు ఈ విధంగా జరిగినప్పుడు రెండో రోజు సూర్యుడు మకరంలోకి వస్తాడంటే మకర రాశి అంటారు కదమ్మా. ఆ రోజు రెండో విషయం ఏముందంటే ఇక్కడ తండ్రి పరమాత్ముడు ఏం చేస్తాడంటే మానవలోకం శివుడు ముఖ్యంగా ఇందులో ముఖ్యమైన పాత్ర శివుడిది ఉంటుంది. శివుడు ఏం చేస్తాడంటే నందిని పిలిచి మీరు వెళ్ళి సమస్త మానవ లోకానికి మా మాటగా 3 పూటల స్నానాలు చేసి 1 పూట భోజనాన్ని సేవించమని చెప్పండి. ఆ 3 పూటల స్నానం తర్వాత భక్తి శ్రద్ధలతో ఉండే ఆలోచన చేయండి అని చెప్తాడు. ఈయన గారు వెళ్ళి ఏం చేస్తారు, నందీశ్వరుడు పైనుంచి హడావిడిగా కిందకు వచ్చేసి 3 పూటల భోజనాలు 1 పూట స్నానం చేసి రండి అని చెప్పొస్తాడు. చేసి ఉండండి, ఇది పరమాత్ముడు ఇచ్చిన సందేశం అని చెప్పేసి వస్తాడు. నంది పైకి వెళ్ళిన తర్వాత తండ్రి అడుగుతాడు, చెప్పేసావా అని అంటే అని చెప్పాను. ఏం చెప్పావు అంటే ఇలా చెప్పాను అని చెప్తాడు. అంటే నేనేం చెప్పాను నువ్వేం చెప్పావు అని అన్నప్పుడు మరి నేనేం చేయాలి, ఇప్పుడు ఎలా పోవాలి ముందు అంటే 1 పూట భోజనానికి ఏమో ఏదో విధంగా కష్టపడ్డా సరిపోతుంది. ఇక్కడ నువ్వు 3 పూటల భోజనం చెప్పావే, కాబట్టి 3 పూటల భోజనానికి నీవే సహకరించాలి నాయన, వెళ్ళి వ్యవసాయంలో దున్ను ఇప్పటి నుంచి అన్నందుకే ఆ యొక్క ఎద్దులని పెడతారు. అంటే ఆయన చేసిన చిన్న మాట తప్పు అని కూడా మన దగ్గర రాసింది. అలా వచ్చింది. ఓకే, మంచిదే, ఇప్పటికి 3 పూటలు తింటున్నారు, దాని అర్థం వేరు. 3 పూటల స్నానం అని తండ్రి ఎందుకన్నాడంటే భక్తి సంపాదించాలి, శరీర శుద్ధి సంపాదించాలి, పవిత్రతను సంపాదించాలని. అక్కడ వర్డ్ కొంచెం డిస్కషన్ అయిన రోజు ఈ 14వ తారీఖు రోజు అని చెప్పి ఆ రోజు ముఖ్యంగా ఏం చేస్తారంటమ్మా ఎద్దులకు సంబంధించిన విషయ వివరణలు ఇంకా వాళ్ళు ఏదైనా ఉంటాయి. ఇప్పుడంటే ఎద్దులు ఉన్నాయి, కానీ ఒకప్పుడు కూడా గుర్రాలు కూడా ఉండేటి, తర్వాత ఏనుగులు కూడా పూజించిన వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు. అంటే వ్యవసాయానికి ఏదైతే అనుకూలత ఉంటున్నదో వాటికి గౌరవప్రదంగా చేసుకునే రోజు. సూర్యుడు సంక్రమిస్తాడు అని చెప్పడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటమ్మా మకర రాశి అంటే ఆ యొక్క మకర సంక్రాంతి రోజు జరిగే ఎండ సంబంధించింది. ఇంకా మనకు మొదలుగా తరుణం. అయితే ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది మీరే అడిగారు, స్వామి ఈ పండుగ 4 రోజులు చాలా బలంగా చేస్తారన్నారు కదమ్మా. సంక్రాంతి 33 రోజులు చేసేవాళ్ళు. 3 రోజులు కాదు, మన వాళ్ళు 30 ఎగరగొట్టేశారు. 33 రోజులు చేసేవాళ్ళు. ఎక్కడ దాకా పోయేది పండగ, ఎక్కడ వచ్చేది, ఎలా చేసేది అనేది వాళ్ళు వైవిధ్యంగా చాలా బలంగా ఇప్పటికీ కూడా కొంతమందికి తెలుసు ఈ పండగ చరిత్ర. అది చెప్పుకోవాలి చాలా మంది. ఎందుకంటే 33 రోజులు ఎందుకు చేసేవాళ్ళు? అసలు పండగ అన్ని రోజులు చేయగలమా మనం? అన్ని రోజులు చేయడానికి ఏమున్నది అక్కడ అని అంటే అమ్మ అక్కడ ఎన్ని విధాలుగా బయటకు వెళ్ళేటివో మీకు తెలిసిందే. ఆవులకు సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించింది, ఒడ్లకు సంబంధించింది, కోడిలకు సంబంధించింది, ఇలా 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 తంతులో ఆడపిల్లల గౌరవానికి వారి ఒడి నింపే కార్యక్రమం కూడా చేసేవాళ్ళు. ఇది కూడా ఉంది ఇక్కడ. పితృపక్షాలకు సంబంధించినవి కూడా అక్కడ చేసేవాళ్ళు. ఆ తరుణం ఉంది అక్కడ. ఇవన్నిటికీ ఉన్నాయి అవి. కొంతమంది ఆడపిల్లల్ని కూర్చోబెట్టి 12-13 సంవత్సరాల్లో లేకపోతే చిన్నపిల్లల్ని నెత్తి మీద రేగిమండలు వేస్తారుగా, ఆ యొక్క చెరుకుని తీసి కట్ చేసేస్తారుగా, రోజు వేస్తారు కదా. ఇవి ఎందుకు వేస్తారు? దాని అర్థం ఏమిటి అంటే దానికి ఉన్న పవిత్రత ఏంది అని తెలుసుకుంటే అమ్మా ఆయురారోగ్యాల కోసం ఒకటేస్తే, రెండోది వారి యొక్క శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడానికి కూడా అవకాశము. గోమాతకి సంబంధించిన ఆ పేడ మనం ఏదైతే చేస్తామో ఆ కల్లాప ఎందుకు చేస్తారు? జీవనానికి ముఖ్యంగా మనకి శరీరాలకు కానీ దేనికైనా కూడా మనం అనుకునేది చాలా మంది తెలుసుకోవాలి. గోమాతను మనందరం కాపాడుతున్నాం కదా తల్లి, గోమాతని మనం కాపాడతలేము. మనం కొంచెం హైలైట్ గా చెప్పవచ్చు, గోమాతనే మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఎన్నో పూజలు చేస్తావు, పరిష్కారాలు చేస్తున్నావు, ఏదో చేస్తున్నావు. ఇప్పుడు ఆవిడ పవిత్రతరాలైంది కాబట్టే ఆ రోజు సాగర సంగమంలో మొదట వచ్చినది కాబట్టి మనం తెచ్చుకున్నాం పవిత్రత. అంటే నీకంటే ముందు అది దేవుడే కదా. ఇప్పుడు దేవుడిని మనం ఎక్కడ కాపాడుతున్నాం? దేవుడే మనల్ని కాపాడుతున్నాడు ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పాలంటే. కానీ మనం ఇప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు జరుగుతున్నాయి అసాంఘికంగా, కాబట్టి గోమాతను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి ఏంటంటే అమ్మ ఆక్సిజన్ టు ఆక్సిజన్ అంతే. ఇక దాని దగ్గర నెగిటివిటీ ఏమి ఉండదు, పవిత్రమైనది. దానికి విషయ వివరణలు చాలా బలంగా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఆవు ఉండాలి అనడానికి కూడా ముఖ్యం ఏంటంటమ్మా రోగాలన్నీ పీల్చుకునే శక్తి దానికి ఉన్నది. మళ్ళీ ఆయుర్వేదిక వనమూలికల చేత ఆ తినే ఎక్కడైతే చెట్లు కానీ ఆ ఆయుర్వేదిక సంబంధించిన ఆకులు తినడం వల్ల ఆ కల్లాప ఒకసారి ఆ గుమ్మం ముందు పెడితే అమ్మ చుట్టుపక్కల ఉన్న పవిత్రత చాలా బలమైనది. కాబట్టి ఆయన గారికి ఇచ్చిన మొదటి గౌరవం అది. గౌరవం మరి అలా ఇయ్యాలి మనం. అక్కడే ఉండే ఇప్పుడు అలాంటి గౌరవం లేదు. ఇప్పుడు అసలు దొరుకుతుందా అమ్మ? హైదరాబాద్ లో సీసీ రోడ్లే ఉన్నాయిగా.
ఎక్కడో ఒక ఆవిడ కనబడ్డది మొన్న, బకెట్ పట్టుకొని పోతూనే ఉంది. ఎక్కడికి పోతున్నామ్మా అంటే ఆవుల కోసం పోతున్న స్వామి అన్నది. చాలా ఆనందపడ్డా. ఎప్పుడో 11-12 సంవత్సరాల క్రితం విన్నా ఆ మాట, ఇప్పుడు కనబడుతుంది. అంటే సంక్రాంతి 1 వీక్ బిఫోర్ వేసుకుంటారు ప్లాన్. అంటే అవసరం పడ్డది ఇప్పుడు. ధనుర్మాసం అంతా కూడా కొన్ని గోమాత ఇప్పుడు గోదాదేవి చేస్తారు కదా తల్లి, కొన్ని పూజలు పురస్కారాలు ఉన్నాయి. ఇప్పుడు రేపటితో 13 తారీఖుతో అది అయిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని ఉండడం చేత పవిత్రతని భాగ్యనగరంలో చేస్తూ ఉన్నాము, కానీ పవిత్రత అందుబాటులో లేదు తల్లి. ఊర్లలో ఏంటంటే ఆ నేలకున్న పవిత్రత వేరు, మనం కల్లాప చల్లి దాంట్లో ముగ్గులు వేసే పద్ధతి వేరు, పసుపు గంధం కుంకుమ వేసే ఆ తరుణాలు వేరు. ఈ విధంగా ఉంటుందమ్మా. 2వ రోజు 3వ రోజు కూడా మీరు అన్నట్టుగా ఏమి జరుగుతుండే. 2వ రోజు ఎక్కువ శాతం గమనించండి, ఇది వచ్చేసి మన శరీరాలకు సంబంధించిన పండుగ. ఎందుకంటే ఇంట్లో ఆ ఒడి నింపే కార్యక్రమాలే కానీ ఆ వంటలకు సంబంధించి తీపి వంటలు లేకపోతే పిండి వంటలు చేసుకుంటారు కదమ్మా. ఏదైతే 3వ రోజు జరుగుతుందో కనుమ రోజు, ఇది కేవలం జంతువులకు సంబంధించిన రోజు. ఆ రోజు చేసే పూజ. మొదటి రోజు వచ్చి సూర్య భగవానుడు, తర్వాత ఆయుర ఆరోగ్యాల గురించి అని చెప్పి ఎండకి సంబంధించిన గౌరవం ఇస్తాము. గోవర్ధనగిరిని పరమాత్ముడు లేపాడు. 2వ రోజు చూసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఒడి నింపే కార్యక్రమాలు. 3వ రోజు వచ్చేసి విషయ వివరణలు వచ్చేసి వాటి నుంచి చేశాక ఆ 4th డే వ్యవసాయం మొదలు పెట్టే తరుణం కూడా రావచ్చు. ఎలా వస్తుంది గురువు గారు, ఇప్పుడు ఎండలు లేవు, తర్వాత వర్షాలు లేవు అని అంటారు కదా. ఒకప్పుడు మన దగ్గర 3 సార్లు పంటలు పండేటి కదమ్మా. పంటలు 3 సార్లు పండేటప్పుడు చెరువులు నీళ్లు కూడా ఇప్పుడు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో లేవు, 2 సార్లు ఒకసారి ఉంది. కానీ ఒకప్పుడు అభివృద్ధి ఆ విధంగా ఉండే కదమ్మా. 4వ రోజు మొదలు పెట్టేవాళ్ళు. ఇక్కడ దాన్ని ముక్కనుమ అంటారు. మన దగ్గర కనుమకి లాస్ట్ కదా, 4వ రోజు ముక్కనుమ ఇంకా చేస్తున్నారు. మీరు అన్నారు 4 రోజులు గురువు గారు అన్నారు కదా, ఆ 4వ రోజు చేసేది ముక్కనుమ. ఆ ముక్కనుమ రోజు ఏం చేస్తారంటే వీటన్నిటికీ ఆశీర్వాద బలం తీసుకెళ్తారు వ్యవసాయానికి. అలా చేసే తరుణం మనకి ఇక్కడ చెప్పేవాళ్ళు తక్కువ అయ్యారు కదా. పండగలాగా పాటిస్తున్నాం, చాలా మంచిదే. కానీ చరిత్రలో మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన విషయ వివరణ తెలుసుకొని చేసుకుంటే చాలా మంచిది కదమ్మా. ఇక్కడ ముఖ్యంగా సంక్రాంతిలో మాట్లాడిందల్లా గోవు గురించే చూడమ్మా. 2వది సూర్యుడి గురించి, 3వది నీ ఆరోగ్యం గురించి మాట్లాడడం. ఇక్కడ సూర్యుడు వచ్చింది నీ ఆరోగ్యం కోసమే, అక్కడ గోమాతకు సంబంధించింది నీ ఆరోగ్యమే. ఇక్కడ నువ్వు తినేది, ఆ తర్వాత నువ్వు ఏమైనా వేసుకున్నాయి కూడా ఈ రేగి బండ్లే కానీ, తర్వాత చెరుకు సంబంధించిందే కానీ, కొన్ని కొత్త వస్తువులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా కూడా అమ్మా హరివుట్ అంటారు, మీకు తెలిసిందే కదా. శనగలు వస్తాయి ఇప్పుడు, దాన్ని ఏదో అంటాం కదా, గ్రీన్ కలర్ వస్తాయి కదా, అవి కూడా వేస్తారు నెత్తి మీద. ఇవన్నీ వేయడానికి గల ముఖ్యమైన కారణం నువ్వు బాగుండాలి, ఒడి నింపుకోవడానికి సూర్య భగవానుడు ఆశీర్వాదం. ఇక్కడ మళ్ళీ కొంచెం దేవాది దేవతల గురించి మనం గొప్పగా మాట్లాడితే నిన్ను నువ్వు కాపాడుకోవడానికే ఇచ్చింది చరిత్ర. మళ్ళీ గోమాతనిచ్చింది మన కోసమే, ఆయన గారు సూర్యుడు వచ్చేది మన కోసమే. అంటే ఎండ తీవ్రత లేని సమక్షంలో, అంటే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరిగేది కూడా ఆఫ్టర్ సంక్రాంతి అమ్మ. ఈ సంక్రాంతి తర్వాత ఎండలు తీవ్రంగా ఉంటాయి. మనం మేము విజయవాడ వెళ్ళాము 5వ తారీఖు రోజు, హైందవ శంకారం. నల్గొండ యూతల అమ్మ చాలా చల్లగా ఉంది, కానీ నల్గొండ దాటిన తర్వాత అక్కడ వేడి వదిలేంది ఆల్రెడీ. అలాంటి తరుణాలు ఉన్నాయి. అంటే డిఫరెన్సెస్ చూడండి, ఇక్కడ అక్కడ జస్ట్ 100 కిలోమీటర్ డిస్టెన్స్ కే తేడాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటమ్మా ఈ పండుగ విశేష వివరణలు అలా ఉన్నాయి. ఈసారి అదృష్టం ఏంది, చాలా మంది కలిసి వచ్చిన రోజు ఏంటంటే అమ్మా, ఈసారి భోగి రోజు పౌర్ణమి కలిసి రావడం, ఇది చాలా చాలా వైవిధ్యంగా ఉంది. అలాంటి రోజు మనం ఏంటంటే, అంటే మీరు అడిగారు ఎలా ముందుకు వెళ్ళొచ్చు అంటే, అఖండ జ్యోతి చాలా మంచిది. ఈ రోజు ఒక జ్యోతి వెలిగిస్తే ఏమవుతుందంటే అమ్మా, దేవాది దేవతల మహంకాళికి సంబంధించింది అఖండ జ్యోతి అని. అంటే యాక్చువల్లీ నేను గతంలో కూడా చెప్పాను, మరో రోజు చెప్తా మీకు అఖండ జ్యోతి ఎందుకు పెట్టాలో. ఒక జ్యోతి కలిస్తే జ్యోతి అంటారు, 2 జ్యోతులు పెట్టిన దాన్ని అఖండ జ్యోతి అంటారు. కాబట్టి శివుడు పార్వతికైనా, మన దగ్గర ఉన్న ఎవరైతే విష్ణు లక్ష్మీలకైనా, బ్రహ్మ సరస్వతులకైనా వాళ్ళిద్దరే. కాబట్టి 2గా ఒత్తులు పెట్టే ఏదైతే ఉంటుందమ్మా అఖండ జ్యోతి, కొద్దిగా ప్రమిద పెద్దగా తీసుకోవాలి. మంచి ప్రమిద మట్టిది ఇంత పెద్ద తీసుకొని ఇంట్లో మన గుడికి సంబంధించిన ప్రాంతంలో కొద్దిగా ముందుకు కానీ అటు కానీ ఇటు కానీ పెట్టుకోవాలి. పిల్లలు ఇబ్బంది పెట్టేలాగా ఉన్నది అని అంటే కొంచెం అటుకు మీద పెట్టేసుకోవాలి. 5 తమలపాకులు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద పెట్టి ఆ అఖండ జ్యోతి పెడితే అమ్మా మినిమం ఒక 4-5 రోజులు వెలగాలి. అంటే మొదటి రోజు మొదలు పెడితే 4-5 రోజులు ఎంత పవిత్రంగా ఉంటుంది. ఎప్పుడు పెట్టారు మన వాళ్ళు, చిన్న చిన్న వత్తులే మీరు పెట్టేయడం ప్రమిదల్లో పెడతారు. అఖండ జ్యోతి పెట్టడం 2 వత్తులతో పెట్టాలి. అంటే 2 వత్తులు అంటే మళ్ళీ ఇక్కడ తేడా ఉంది. 2 వత్తులు ఇలా పెట్టడం కాదు, 2 వత్తులు కలిపి పెట్టింది ఒకటే జ్యోతి. మన వాళ్ళు ఒకటే పెడుతుంటారు కదా, గుడిలో కూడా ఇట్లా కలిపి ఉంటాయి. యాక్చువల్లీ పూర్వం అలా లేదు, దాని తరుణం వేరేలా ఉంది. కొంచెం లాంగ్ డిస్కషన్ కూడా చెప్తాను. ఒక జ్యోతి పెడితేనేమో అది మామూలు జ్యోతి, 2 జ్యోతులు కలిపి అంటే 2 వత్తులు కలిపితే అది అఖండ జ్యోతి. అఖండ జ్యోతికి కూడా ఎందుకు విలువ వచ్చింది అనేది నేను మరోసారి చెప్తానులేండి. అంటే ఏ ద్రవ్యంతో వెలిగించాలి? ఇప్పుడు ఎక్కువ శాతంగా చూడమ్మా, అసలు మన దగ్గర ఉన్న ద్రవ్యాలు ఇప్పుడు అయితే మీకు తెలిసిందే. ఇప్పుడు పూజాయిలు తెస్తున్నారు, ఆ పూజాయిల్లో ఎంత పవిత్రం ఉందో మీకు తెలిసిందే. కాబట్టి ఏంటంటే
మనసు నువ్వుల అనే నూనె ఒక శ్రేష్టమైనది. ప్రశాంతమైన ద్రవ్యం చాలా మంచిది. కానీ ద్రవ్యం ఖచ్చితంగా అవసరమే కాబట్టి ఖచ్చితంగా. కాబట్టి మీరు అన్నది పల్లి నూనెతో పెడతారు, కొంతమంది ప్యూర్ గా నువ్వుల తీసుకొచ్చిన నూనె. దాంతో నువ్వుల నూనెతో పెడతారు, కొన్ని ఇంకోటి పూజకు సంబంధించినవి కొన్ని వచ్చి ఉన్నాయి అలాంటివి పెడతారు, గానుగ నూనెలు పెడతారు కొంతమంది. ఏ నూనెతోనైనా పెట్టుకోవచ్చును, పవిత్రముగా పెట్టుకోవడం ముఖ్యమైనది. కొందరికి భోగభాగ్యాలు అంటమ్మా దుస్తులు, తర్వాత అంటారు డబ్బులు ఉంటేనే భోగభాగ్యాలు అని అనుకుంటున్నారు మన వాళ్ళు. అది కాదు, ఇది మన ఋషి పరంపర. అది దాంట్లో నువ్వు భాగస్వామ్యం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. 4 రోజుల పాటు 4 రోజులు వెలిగేలాగా ఖచ్చితంగా అఖండ వెలిగించాలి. దీపం వెలిగించాలి. ఒక రోజు వెలిగిస్తే అది 4 రోజులు ప్రశాంతంగా ఉంటది. ఇప్పుడు వినాయక చవితుల్లో అమ్మవారి పండుగల్లో ఒకటే రోజు వెలిగించి మనం 12 రోజులు కాపాడుకుంటాం కదమ్మా. అవునవును. అలాంటిది చాలా మంచిది. ఎందుకంటే శుభమైన తరుణం ఏదో విధంగానైనా మొదలు పెట్టాలనేది మా అంతరార్థం తల్లి. అది మీరు చక్కగా చెప్పిన సంక్రాంతి పండగ రోజు ఈ విధంగా చేస్తే మంచిది, చాలా శుభం అది. భోగభాగ్యాలు, సౌభాగ్యం ఉంటుంది ఇంట్లో. ఖచ్చితంగా సౌభాగ్యం అమ్మా. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు గురుజీ. ధన్యవాదాలు తల్లి.